హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విజన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ప్రాసెసర్స్ గురించి మాట్లాడదాం. మొబైల్ అయినా ల్యాప్టాప్ అయినా వేరే ఏ ఎలక్ట్రానిక్ పరికరంలో అయినా కానీ కీ రోల్ ప్లే చేసేది ప్రాసెసరే. అన్నిటికన్నా హై కాస్ట్ ఉండేది ప్రాసెసరే. మరి ఈ ప్రాసెసర్ దేనితో తయారు చేస్తారో తెలుసా? ఇసుక నుండి. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. ఇసుక నుండి మైక్రోచిప్ను తయారు చేస్తారు. మన మెదడులో న్యూరాన్స్ ఎలాగో ఈ మైక్రోచిప్లో ట్రాన్సిస్టర్స్ అలాగన్నమాట. ఈ ట్రాన్సిస్టర్ అనేది ఒక స్విచ్ లాంటిది. ఇది ఎలక్ట్రిసిటీని ఆన్ ఆఫ్ చేస్తూ ఎలక్ట్రిసిటీని పాస్ చేయడం, బ్లాక్ చేయడం చేస్తుంది. కాబట్టి దీనిని సెమీకండక్టర్ డివైస్ అని అంటారు. ఒక మైక్రోచిప్లో ఇలాంటివి కొన్ని కోట్ల ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. సరే, ముందుగా ఈ ప్రాసెస్ ఇసుక నుండి ఎలా మొదలవుతుందో నేను మీకు చెప్తాను. ఇసుకలో సిలికాన్ ఎక్కువగా ఉంటుంది. ఈ సిలికాన్ మెటీరియల్లో కరెంటుని పాస్ చేసే కండక్టర్ గాను, కరెంటుని పాస్ చేసే ఇన్సులేటర్ గాను ఉపయోగపడుతుంది. ముందుగా ఇసుక నుండి సిలికాన్ను వేరు చేస్తారు. ఎలాగంటే ఇసుకను 2000 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేసి కరిగించి ఈ సిలికాన్ను తీస్తారు. తర్వాత దీనిని ప్యూరిఫైర్ చేస్తారు. ఇది 100% సిలికాన్గా మారుతుంది. అంటే అంతలా ప్యూరిఫైర్ చేస్తారన్నమాట. తర్వాత దీనిని సిలిండర్ షేప్లో పోసి చల్లవరిచి గడ్డ కట్టేలా చేస్తారు. దీనిని ఇన్గౌట్ అంటారు. ఇది సుమారు 100 కేజీల బరువు ఉంటుంది. దీనిని 1 మిల్లీమీటర్ మందం ఉండే సన్నని డిస్క్లా కట్ చేస్తారు. వీటిని వేఫర్స్ అంటారు. ఇప్పుడు మైక్రోచిప్ మీద ఉండే డిజైన్ని ఈ వేఫర్స్ మీద ప్రింట్ చేస్తారు. ఈ మైక్రోచిప్ తయారు చేసే ప్లేస్ చాలా క్లీన్గా ఉండాలి. ఎంతలా అంటే ఇది ఆపరేషన్ జరిగే హాస్పిటల్ కన్నా కొన్ని వేల రెట్లు ఎక్కువ క్లీన్గా ఉంటుంది అన్నమాట. సరే, ఇప్పుడు ఈ క్లీన్ రూమ్లోకి పాలిష్ చేసిన వేఫర్స్ చేరుకుంటాయి. ముందుగా ఈ వేఫర్స్ మీద సన్నని ఫోటో రెసిస్ట్ అనబడే కెమికల్ కోటింగ్ చేస్తారు. ఏ డిజైన్ అయితే ఈ చిప్ మీద ప్రింట్ చేయాలి అనుకుంటారో ఆ డిజైన్ మీదుగా యువి లైట్ పంపిస్తారు. దానితో వేఫర్స్ మీద లైట్ పడిన ప్రాంతమంతా ఫోటో రెసిస్ట్ కెమికల్ కరిగిపోతుంది. చివరగా ఆ వేఫర్స్ మీద మైక్రోచిప్కి సంబంధించిన డిజైన్ ఉంటుంది. ఇప్పుడు ఈ వేఫర్స్ మీద ట్రాన్సిస్టర్ తయారు చేసే కొన్ని రకాల డై ఎలక్ట్రిక్ మెటీరియల్స్తో కొన్ని పొరల కోటింగ్ వేస్తారు. అంటే సుమారుగా 30 లేయర్స్లో ఈ వైరింగ్ ఉంటుందన్నమాట. ఈ వేఫర్స్ మీద ట్రాన్సిస్టర్స్ తయారవుతాయి. అలా సుమారుగా ఒక వేఫర్ నుండి 1000 మైక్రోచిప్లు వస్తాయి. ఇలా ఒక్కొక్క చిప్ను తీసి ఫ్రేమ్కి అమరుస్తారు. ఇలా ఈ విధంగా తయారైన దాని మీద ఒక క్యాప్ని అమరుస్తారు. ఇది దీనిలోకి ఎలాంటి డస్ట్ పోకుండా చూస్తుంది. అలాగే లోపల ఉన్న వేడిని బయటకు పంపుతుంది. చివరగా వాటిని టెస్ట్ చేసి బయటకు రిలీజ్ చేస్తారు. మొట్టమొదటగా ఇంటెల్ మైక్రోచిప్ని తయారు చేసింది. 1971లో 2300 ట్రాన్సిస్టర్స్ మాత్రమే ఒక మైక్రోచిప్ మీద ఉండేవి. 1980లో 30,000కు ఆ సంఖ్య చేరింది. 1990లో 10 లక్షలకు చేరింది. 2000లో 3 కోట్లకు చేరింది. 2010లో 100 కోట్ల ట్రాన్సిస్టర్స్ ఒక మైక్రోచిప్ మీద అమరిపోతున్నాయి. అంటే ట్రాన్సిస్టర్స్ ఎంత చిన్నగా అయిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఐఫోన్ ఎక్సెస్లో వాడే A12 బయోనిక్ మైక్రోచిప్లో ఏకంగా 690 కోట్ల ట్రాన్సిస్టర్స్ అమరి ఉన్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలా ఒక మైక్రోచిప్ తయారీకి 300కు పైగా స్టెప్స్ ఉంటాయి. అలాగే 100 రోజుల టైం పడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.